ఎక్కడికక్కడ ఏ కార్యక్రమాలు చేసుకోవడానికైనా మండల కేంద్రంలో మనం ఏమేమి ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా పబ్లిక్ కి సహాయపడేటటువంటి విధంగా కార్యక్రమాలు ఏమున్నాయి, ఏ విధంగా జనాల్లోకి వెళ్ళగలుగుతున్నటువంటి విషయాల మీద మనకు పూర్తిగా ఒక అవకాశం అంటే ఒక అవగాహన కలిగితేనే మనం అవకాశం తీసుకోగలుగుతాం. కాబట్టి వీటన్నిటిపైన మీరు కూడా స్ట్రీట్ వెండర్స్ మనం ఫస్ట్ 10,000తో స్టార్ట్ అయింది, 50,000 దాకా ఇచ్చింది. ప్రతి చిన్న చిరు వ్యాపారికి, బండ్ల మీద వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళకి ఈరోజు ముద్రా లోన్లు 10 లక్షల నుంచి 20 లక్షలు చేసిండు. ఇంతమంది 10 లక్షల దాకానే వచ్చినాయి చాలా మంది. ఇప్పుడు 20 lakhs పెంచిండు. మొన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంలో ఇప్పుడు 20 లక్షలు చేసిండు ముద్రా లోన్లని. సో అదేవిధంగా విశ్వకర్మ ఎంతమంది దరఖాస్తులు చేసుకుంటే అంతమందికి అవకాశం కల్పిస్తా ఉన్నారు. సో దాంట్లో ఏమైనా చిన్న చిన్న ఎవరికైనా డౌట్స్ ఉన్నా దాని విషయంలో క్లారిటీ చేయాలంటే మన కార్యకర్తలు అవగాహన కార్యకర్తలు బట్టి ఇమీడియట్ గా ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళకు నమోదు చేసుకోలేదా, నమోదు చేసుకుంటే ఎట్లా చేసుకోవాలి, చేసుకున్నాక ఎట్లా అప్రోచ్ కావాలి, వెరిఫికేషన్ అయిందా లేదా, కాకుంటే వెరిఫికేషన్ చేయించాలి, ఇవన్నీ కూడా మనము చేయగలిగేటువంటి పనులు. బ్యాంకుల ద్వారా ఏమైనా ఎక్కడైనా బ్రేక్ వచ్చిందా, బ్యాంకులతో మనం మాట్లాడియాలి, మేడం ఈ బ్యాంక్ వాళ్ళు ముందుకు వస్తలేదు, ఈ బ్యాంక్ వాళ్ళకి చెప్పండి, అట్లాంటివి ఏమైనా ఉంటే మనం మాట్లాడుకొని ఆ పనిని త్వరితగతంగా చేసుకునేటటువంటి విధంగా మన కార్యకర్తలు మోటివేట్ చేసుకునేటటువంటి విధంగా ఉండాలి. సో ఇవన్నీ ప్రజల లోపల మనం ఏ కార్యక్రమాలు అయితే కేంద్ర ప్రభుత్వం, మనం అధికారంలో ఉన్నాం కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండొచ్చు, వాళ్ళు చేసే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చేవి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ ప్రభుత్వం ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఇండ్లు ఇస్తారు, 5 లక్షలు ఇండ్లు ఇస్తా అంటున్నారు ఒక్కొక్క ఇంటికి. 5 లక్షల్లో కేంద్ర ప్రభుత్వం మాట కూడా ఉంది. మీరు గ్రామాలలో చెప్పాలి మేము ఇండ్లు ఇస్తాము, నరేంద్ర మోదీ గారు ఇచ్చే ఇండ్లే ఇవి, రేపు కాంగ్రెస్ ఇస్తే మొత్తం పైసలు వాళ్ళవి కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పైసలు కూడా దాంట్లో ఉన్నవి. కాబట్టి మన వాళ్ళు కూడా గ్రామాల్లో ఉండే యాక్టివ్ కార్యకర్తలు, నిరుపేదలైన వాళ్ళు, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉందో ఇమీడియట్గా లిస్ట్ తయారు చేయండి. మీరు కూడా మీరు పేపర్ తీసుకొని పెన్ను తీసుకొని పోయినప్పుడు లిస్ట్ రాయండి. ఎవరు ఇల్లు లేని ఉంటున్నారు, ఎవరు పూర్తిగా పూరి గుడిసెలో ఉంటున్నారు, ఎవరు రేకుల మీద ఎత్తి మీద రేకులు వేసుకొని ఉంటున్నారు, అటువంటివన్నీ కూడా ఐడెంటిఫై చేసి మన కార్యకర్తలు ఊరికి అటువంటి వాళ్ళు 5 మంది ఉన్నారా, 10 మంది ఉన్నారా, ఆ ఇళ్ళని మనం తీసుకొచ్చి నీ ఇల్లు తీసుకపోగో, నీ పేరు రాసుకపోతున్నా, నీ నంబర్ రాసుకపోతున్నా, నీకు రేపు ఇల్లు ఇప్పిస్తాము. మా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం ఇళ్ల కోసం పైసలు ఇస్తున్నాడు, మా ఎంపీ గారికి చెప్తాము, కలెక్టర్ గారితో చెప్పి మీకు కూడా ఇల్లు ఇప్పిస్తాము అనేది ఈ విధంగా మనం కూడా మోటివేట్ చేయాలి. వాళ్ళు ఏం చెప్తారు, ఇల్లు నేను ఇప్పిస్తారా, కాగితాలు తీసుకోండి అంటారు కాంగ్రెస్ వాళ్ళు. చెప్పకూడదు, నేను ఇప్పిస్తారా ఇల్లు, మాది పైన ప్రభుత్వం, మనం కాగితాలు తీసుకొచ్చుకోవాలి. కాగితాలు అవి ఇవన్నీ ఒకటే కాగితాలు ఉంటాయి, కలెక్టర్ గారు తీసుకుపోయాలి, మేము చేయించాలి, మనం చెప్పాలి, వాళ్ళు చెప్తారు, మనం కూడా ఎక్కడ తగ్గకూడదు, ఎక్కడ కూడా మనం తగ్గకూడదు. చేయండి మీరు కూడా, ఇచ్చేదే నరేంద్ర మోదీ పైన చేయండి అమ్మా, మేమన్నీ ఎవరెవరి పేరు ఇల్లు లేని వాళ్ళంతా మేము చేయించుకొస్తామని తీసుకురండి. ఆ లిస్టు తీసుకొచ్చి ఇవ్వండి, మనం కలెక్టర్కి పంపిస్తాం. నేను ఎంక్వైరీ చేయమ్మా, నాకు వీళ్ళందరూ అడిగిన ఇల్లు, నాకు దరఖాస్తులు వచ్చినాయి పలానా ఊరు నుంచి, ఇగో ఇవన్నీ ఎంక్వైరీ చేసి పేదవాళ్ళకి అందరికి ఇల్లు అని చెప్తాం. ఎంపీ గారు ఇచ్చింది, మా ఎంపీ గారు ఇచ్చింది పేర్లని ఇల్లు వచ్చినాయి మీకు అని చెప్తాం. సో మనము అడ్వాంటేజ్ ఎట్లా తీసుకోవాలో మన కార్యకర్తలు దానికి వాళ్ళకంటే ముందు మనం కూడా పోటీ పడి పనిచేయాలి. గ్రామాలలో వాళ్ళు ఈరోజు గ్రామాలల్లో అంటే ఇప్పుడు మిషన్ భగీరథ కింద నీళ్ళు వస్తున్నాయి ఊళ్ళల్లో, జల్ జీవన్ మిషన్ అనేది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. దానికి కూడా ఈరోజు గ్రామాలలో ప్రతి ఊర్లో ఒకరు, చిన్న ఊరు ఉంటే ఒకరు, పెద్ద ఊరు ఉంటే ఇద్దరు, మరి పెద్ద ఊరు ఉంటే ముగ్గురు అంటే సెలక్షన్ చేస్తున్నారు. 8వ తరగతి పాస్ అయినటువంటి పిల్లలు ఉంటే, పిల్లలు 8వ తరగతి పాస్ అయ్యి ఊరికే ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా, ఇంతకుముందు ఒకవేళ ఆల్రెడీ వాటర్ సప్లైలో ఎవరైనా పని చేస్తున్న వాళ్ళు ఉన్నా, లేదు ఇప్పటిదాకా ఎవరు లేరు అనుకున్నారు, అటువంటి వాళ్ళు ఎవరైనా పని చేయగలిగినటువంటి వాళ్ళు ఉండి అవగాహన కలిగినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని దరఖాస్తు చేయండి. ఎంపీడీఓ ఆఫీసులో దరఖాస్తు చేయండి, నేను ఈ పని చేయడానికి సిద్ధంగా ఉన్నా, నాకు ట్రైనింగ్ ఇప్పించమని. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు పేరు తెచ్చండి. ప్రతి గ్రామ పంచాయతీలా ఇద్దరు ఉండే కాడ మనం పేరు ఇవ్వచ్చు, ఇద్దరు తీసుకుంటుంటే మనం కూడా పేరు ఇవ్వచ్చు. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఫండ్స్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే, జల్ జీవన్ మిషన్ డబ్బులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. కాబట్టి మనము ఈడ ఖచ్చితంగా డిమాండ్ చేయడానికి అవకాశం ఉంది. ఆ విధమైనటువంటి విధంగా మీరు ఆలోచన పెట్టుకునండి. ప్రతి కార్యకర్తల గ్రామాల లోపల ఈరోజు ఎంపీడీఓల దగ్గర అందరూ వాళ్ళు లిస్టు రాసి ఇచ్చేసుకుంటున్నారు.
ఇప్పుడు కొందరు చెప్పిన వాళ్ళు టకటక తీసుకొచ్చి ఇచ్చిండ్రు. అంటే మన వాళ్ళు యాక్టివ్గా ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడ 100% మనకి కావాలని కాదు. ఎక్కడెక్కడ మనం పిల్లలు ఈ పిల్లగాడు ఊరుకున్నాడు, ఈ వాటర్ పని చేస్తున్నాడు, ఈ పిల్లగాడు తీస్తే చేస్తాడు ఊర్లా ఎంబడి ఎంపీడీఓ ఆ పేరు తీసుకో అలాగే ట్రైనింగ్ ఇప్పి అని చెప్తాం. అట్లాంటి వాటిలో కూడా మీరు గ్రామ పంచాయతీలలో ఏదైనా అవకాశం అయితే తీసుకొచ్చి ఎంపీడీఓలకు దరఖాస్తు ఫస్ట్ చేయండి, ఆ పేరు కూడా నాకు మనం దాన్ని ప్రయత్నం చేయాలి. వదిలిపెట్టకూడదు. వదిలిపెడితే కానీ వాళ్ళే చేసుకుంటాం. మనం ఎక్కడెక్కడ అవకాశం దొరికితే అక్కడక్కడ మనం ప్రయత్నం తీసుకుంటాం. విధంగా అది కూడా ఎంపీడీ వాళ్ళని అడగండి, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని అడగండి. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని పేరు తీసుకుంటారు. ఆర్డబ్ల్యూఎస్ అంటే ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు వాళ్ళకి. అంటే ఇంట్లో బేసిక్గా ఏంటంటే వాటర్ మ్యాన్, ఊర్లో వాటర్ మ్యాన్ నీళ్ళు సప్లై కోసము నీళ్లు విడుదల చేసేటటువంటిది. అలాగే మన వాళ్ళు మనం పెట్టేయాలి పేరు. ప్రతి ఊర్లో తీసుకుంటున్నారు పేరు. సో గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామ పంచాయతీలో కాబట్టి మన వాళ్ళు కూడా ఏదైనా ఉంటే దానిలో దృష్టి పెట్టండి. లేదు రూరల్ ఆర్డబ్ల్యూఎస్ మిషన్ టైం అంటే క్యాలెండర్ మనం ఎప్పుడెప్పుడు ఏమేం చేయాలి. ఇప్పుడు రేపు ఎల్లుండి అయితే ప్రతి ఒక్కరు మీ బూత్లో ఉండాలి. రేపు 2 రోజుల లోపల ఒక్కొక్కరు 100 చేయించాలి ఖచ్చితంగా. తర్వాత మళ్ళీ పెంచుకుందాం, ఇంకా టైం ఉంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ 20 days ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ ఫస్ట్ ఎల్లుండి లోపల ఖచ్చితంగా ఒక్కొక్కరు క్రియాశీలక సభ్యులు అనుకునేటటువంటి ప్రతి ఒక్కరు కూడా 100 ఖచ్చితంగా చేయించాలి ఎల్లుండి లోపల.